వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం 17 ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు అండ్ పాలిటీ. 1. యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాను రూపొందించడానికి హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసిన తాజా రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్, బి. ఉత్తరప్రదేశ్, సి. ఛత్తీస్గఢ్, డి. మధ్యప్రదేశ్. సమాధానం సి. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయి అధ్యక్షతన యూసీసీ ముసాయిదా కమిటీని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆమోదించింది. 1. సంఘటిత మరియు అసంఘటిత రంగాలలోని మహిళా కార్మికులందరికీ ఋతుస్రావ సెలవు అంటే మెన్స్ట్రువల్ లీవ్ విధానాన్ని అమలు చేయాలని ఏ హైకోర్టు ఆదేశించింది? ఏ. కేరళ హైకోర్టు, బి. కర్ణాటక హైకోర్టు, సి. మద్రాస్ హైకోర్టు, డి. బాంబై హైకోర్టు. సమాధానం బి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఋతుస్రావ సెలవును గౌరవంగా జీవించే హక్కులో భాగంగా గుర్తిస్తూ కర్ణాటక హైకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అంతర్జాతీయ అంశాలు. 3. భారత్ మరియు న్యూజిలాండ్ ఏ తేదీన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎఫ్టీఏపై సంతకం చేయనున్నాయి? ఏ. ఏప్రిల్ 25, 2026, బి. ఏప్రిల్ 27, 2026, సి. ఏప్రిల్ 30, 2026, డి. మే 1, 2026. సమాధానం బి. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ మరియు న్యూజిలాండ్ ఏప్రిల్ 27న ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. 4. మొదటి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ 2026 ఎక్కడ జరిగింది? ఏ. మాస్కో, బి. బీజింగ్, సి. కేప్టౌన్, డి. న్యూఢిల్లీ. సమాధానం డి. 2026 బ్రిక్స్ ఫ్రేమ్వర్క్ కింద మొదటి హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం న్యూఢిల్లీలో వర్చువల్ పద్ధతిలో నిర్వహించబడింది. ఆర్థికం మరియు నివేదికలు. 5. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2025 గ్లోబల్ నామినల్ జీడీపీ ర్యాంకింగ్లో భారత స్థానం ఎంత? ఏ. 4th, బి. 5th, సి. 6th, డి. 7th. సమాధానం సి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారత్ ప్రస్తుతం $3.92 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 6. ఆర్థిక సంవత్సరం 2026లో అమెరికాను అధిగమించి భారతదేశపు అగ్రవాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది? ఏ. రష్యా, బి. యుఏఈ, సి. చైనా, డి. జర్మనీ. సమాధానం సి. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాను వెనక్కి నెట్టి చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. వీరి మధ్య వ్యాపారం $151.1 బిలియన్ చేరుకుంది. 7. మార్చ్ 2026 నాటికి భారత నిరుద్యోగిత రేటు ఎంతకు పెరిగింది? ఏ. 4.5%, బి. 4.9%, సి. 5.1%, డి. 5.5%. సమాధానం సి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం మార్చ్ 2026లో నిరుద్యోగిత రేటు 5 నెలల గరిష్ట స్థాయి 5.1%కు చేరుకుంది. 8. జియోఫోన్ వినియోగదారుల కోసం ఫీచర్ ఫోన్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఏ. ఎస్బీఐ, బి. బ్యాంక్ ఆఫ్ బరోడా, సి. పిఎన్బి, డి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సమాధానం బి. స్మార్ట్ఫోన్ లేని సామాన్యులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫీచర్ ఫోన్ల కోసం ఈ సేవను అందుబాటులోకి తెచ్చింది. 9. గోధుమ మరియు వరి సాగులో ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 3.0 సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు మొదటి కంపెనీ ఏది? ఏ. రిలయన్స్ రీటైల్, బి. అదానీ విల్మార్, సి. ఐటీసీ లిమిటెడ్, డి. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. సమాధానం సి. స్థిర మరియు పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నందుకుగాను ఐటీసీ ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణం. 10. టాటా సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఆమోదించబడింది? ఏ. సనంద్, గుజరాత్, బి. ధోలేరా, గుజరాత్, సి. అమరావతి, ఆంధ్రప్రదేశ్, డి. హోసూర్, తమిళనాడు. సమాధానం బి. గుజరాత్లో ధోలేరాలో 91,000 కోట్ల పెట్టుబడితో టాటా సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎస్ఈజెడ్ను ఆమోదించింది. 11.
భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ మరియు ఓషన్ సర్వేలెన్స్ షిప్ పేరు ఏమిటి? ఏ. ఐఎన్ఎస్ విక్రాంత్, బి. ఐఎన్ఎస్ ధ్రువ్, సి. ఐఎన్ఎస్ అరిహంత్, డి. ఐఎన్ఎస్ విశాఖపట్టణం. సమాధానం బి. ఐఎన్ఎస్ ధ్రువ్ అంటే భారతదేశపు మొట్టమొదటి క్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక. ఇది ఇటీవలే రక్షణ రంగ వార్తల్లో నిలిచింది. 12. అస్సాంలోని రైమోనా నేషనల్ పార్క్ సమీపంలో కనుగొనబడిన కొత్త బెంట్ టోడ్ గెక్కో అంటే దోమమల్లి జాతి పేరేమిటి? ఏ. సిర్టోడాక్టిలస్ అస్సామెంసిస్, బి. సిర్టోడాక్టిలస్ రైమోనాయెన్సిస్, సి. సిర్టోడాక్టిలస్ కచ్చుగావెయెన్సిస్, డి. సిర్టోడాక్టిలస్ ఇండికస్. సమాధానం బి. రైమోనా నేషనల్ పార్క్ పేరుమీద దీనికి రైమోనా బెంట్ టోడ్ గెక్కో అంటే సిర్టోడాక్టిలస్ రైమోనాయెన్సిస్ అని పేరు పెట్టారు. క్రీడలు. 13. దేశీయ ఆటగాళ్ల కోసం కాంట్రాక్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏది? ఏ. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్, బి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ, సి. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, డి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. సమాధానం బి. డొమెస్టిక్ ఆటగాళ్ల ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం కాంట్రాక్ట్ పద్ధతిని తెచ్చిన మొదటి అసోసియేషన్గా ఎంసీఏ నిలిచింది. ఇది 2026-27 సీజన్ నుండి అమల్లోకి వస్తుంది. 14. 2026 ఫిడే విమెన్స్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఏ. కోనేరు హంపి, బి. డి. హారిక, సి. ఆర్. వైశాలి, డి. దివ్య దేశ్ముఖ్. సమాధానం సి. సైప్రస్లో జరిగిన ఈ టోర్నమెంట్లో ఆర్. వైశాలి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఆమె వరల్డ్ ఛాంపియన్ జూ వెన్ జున్తో తలపడే అర్హత సాధించారు. 15. ప్రతిభావంతులైన అథ్లెట్ల కోసం స్పోర్ట్ జినోమిక్స్ ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. హర్యానా, బి. పంజాబ్, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. సమాధానం సి. క్రీడాకారుల డీఎన్ఏ మ్యాపింగ్ ద్వారా వారి సామర్థ్యాన్ని శాస్త్రీయంగా గుర్తించి సరైన శిక్షణ ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 16. ఏ టెన్నిస్ స్టార్ను ఇన్ఫోసిస్ తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది? ఏ. రోజర్ ఫెదరర్, బి. కార్లోస్ అల్కరాజ్, సి. రాఫేల్ నాదల్, డి. నోవాక్ జోకోవిచ్. సమాధానం బి. ఏఐ ఆధారిత స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్ అభివృద్ధి మరియు ప్రచారం కోసం ఇన్ఫోసిస్ కార్లోస్ అల్కరాజ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 17. టైమ్ 100 అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలో 2026లో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు? ఏ. సుందర్ పిచాయ్, రణ్బీర్ కపూర్, వికాస్ ఖన్నా, బి. నరేంద్ర మోడీ, విరాట్ కోహ్లీ, అలియా భట్, సి. షారుఖ్ ఖాన్, నీరజ్ చోప్రా, గౌతమ్ అదానీ, డి. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ప్రియాంక చోప్రా. సమాధానం ఏ. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు రణ్బీర్ కపూర్ మరియు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో నిలిచారు. ముఖ్యమైన దినోత్సవాలు. 18. ప్రతి ఏటా ప్రపంచ వాయిస్ డే అంటే వరల్డ్ వాయిస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 14, బి. ఏప్రిల్ 15, సి. ఏప్రిల్ 16, డి. ఏప్రిల్ 17. సమాధానం సి. స్వర ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఏప్రిల్ 16న ఈ రోజును జరుపుకుంటారు. 2026 థీమ్ కేరింగ్ ఫర్ అవర్ వాయిసెస్. 19. వరల్డ్ హీమోఫీలియా డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 15, బి. ఏప్రిల్ 16, సి. ఏప్రిల్ 17, డి. ఏప్రిల్ 18. సమాధానం సి. హీమోఫీలియా వ్యాధిపై అవగాహన పెంచడానికి ఏప్రిల్ 17న దీన్ని జరుపుకుంటారు. 2026 థీమ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిసార్డర్స్. క్విక్ రివిజన్ ఏప్రిల్ 17, 2026 కరెంట్ అఫైర్స్. యూసీసీ ముసాయిదా యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా కోసం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసిన తాజా రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఋతుస్రావ సెలవు మహిళా కార్మికులందరికీ ఋతుస్రావ సెలవు అంటే మెన్స్ట్రుయల్ లీవ్ అమలు చేయాలని ఆదేశించిన హైకోర్టు కర్ణాటక హైకోర్టు. భారత్ న్యూజిలాండ్ ఎఫ్టీఏ భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం చేయనున్న తేదీ ఏప్రిల్ 27, 2026. బ్రిక్స్ హెల్త్ మీటింగ్ మొదటి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ 2026 జరిగిన నగరం న్యూఢిల్లీ. జీడీపీ ర్యాంకింగ్ ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచ గ్లోబల్ నామినల్ జీడీపీ ర్యాంకింగ్లో భారతదేశ స్థానం 6వ స్థానం. అగ్ర వాణిజ్య భాగస్వామి
2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాను అధిగమించి భారతదేశపు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా నిలిచిన దేశం చైనా. నిరుద్యోగితా రేటు మార్చ్ 2026 నాటికి భారత నిరుద్యోగితా రేటు 5 నెలల గరిష్ఠ స్థాయి 5.1%కి పెరిగింది. ఫీచర్ ఫోన్ బ్యాంకింగ్ జియో ఫోన్ వినియోగదారుల కోసం బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా. వ్యవసాయ సర్టిఫికేషన్ వరి గోధుమ సాగులో అంతర్జాతీయ FSA 3.0 గుర్తింపు పొందిన మొదటి భారతీయ కంపెనీ ఐటీసీ లిమిటెడ్. సెమీకండక్టర్ SEZ టాటా సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం దేశంలోనే మొదటి సెమీకండక్టర్ SEZ ఆమోదించబడిన ప్రాంతం ధొలేరా, గుజరాత్. మిసైల్ ట్రాకింగ్ నౌక భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ మరియు ఓషన్ సర్వేలెన్స్ షిప్ పేరు INS ధ్రువ్. కొత్త జీవజాతి అస్సాంలోని రైమోనా నేషనల్ పార్క్ సమీపంలో కనుగొనబడిన కొత్త బల్లి జాతి సైర్టోడాక్టిలస్ రైమోనాయెన్సిస్. క్రికెట్ కాంట్రాక్ట్ సిస్టమ్ డొమెస్టిక్ ఆటగాళ్ల కోసం కాంట్రాక్ట్ విధానాన్ని తెచ్చిన మొదటి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్. చెస్ చరిత్ర FIDE మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి వైశాలి. స్పోర్ట్స్ జీనోమిక్స్ అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచడానికి స్పోర్ట్స్ జీనోమిక్స్ ప్రోగ్రాం ప్రారంభించిన రాష్ట్రం గుజరాత్. ఇన్ఫోసిస్ అంబాసిడర్ టెన్నిస్ స్టార్ కార్లోస్ ఆల్కరాజ్ ఇన్ఫోసిస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. టైమ్ 100 జాబితా టైమ్ 100 అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాలో 2026లో నిలిచిన భారతీయులు సుందర్ పిచై, రణబీర్ కపూర్, వికాస్ ఖన్నా. ప్రపంచ వాయిస్ డే స్వర ఆరోగ్యంపై అవగాహన కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 16న ఈ రోజును జరుపుకుంటారు. వరల్డ్ హీమోఫీలియా డే రక్తస్రావ రుగ్మతలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న దీన్ని జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.